YLR9 న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి జిల్లా బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన సీఎం. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో లింగంపేట మండలం మోతే గ్రామానికి 11:30 చేరుకుంటారు. 11:45 లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు వద్ద ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్ఎన్బి బ్రిడ్జిని పరిశీలిస్తారు. 12:15 లింగంపేట మండలం బురిగిద్ద వద్ద భారీ వర్షానికి పాడైన పంటలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి జిఆర్ కాలనీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ తర్వాత 2:20 జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. 3:05 తిరిగి హెలికాప్టర్లో కామారెడ్డి నుంచి బేగంపేటకు బయలుదేరి వెళ్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రాంతాలను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి పర్యటించారు. భారీ వరదల కారణంగా పంట నష్టపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటలకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజులు అవుతున్నా వరదల కారణంగా రోడ్లు బాగు చేయలేదని, కరెంటు కష్టాలు వీడలేదని, వెంటనే వీటి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు నరసింహులు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు హైమారెడ్డి, మరి బాలకిషన్, దేవేందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగరావు, లింగంపేట్ మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్, సదాశివనగర్ మండల అధ్యక్షులు కుంట రామరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు, పార్టీ సభ్యత్వ రాజీనామా పత్రాలను తెలంగాణ భవన్ కు పంపిస్తానని ఆమె తెలిపారు. నిన్న ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె రాజీనామా చేయడంతో పూర్తిగా పార్టీకి దూరం కానున్నారు. నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇలా నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా. నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేందుకు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర పన్నారని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతి ఆరోపణల మీద అక్రమ కేసులు, ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక ప్రజాక్షేత్రంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం జరిగిందని తెలిపారు.
గతేడాది నవంబర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని 47 నియోజకవర్గాల్లో అనేక ప్రజా సమస్యల మీద పనిచేసిన తనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ప్రకటించడం వారికే తెలియాలి అన్నారు. తన కన్న తండ్రి కేసీఆర్ చిటికన వేలు పట్టుకుని ఉద్యమం ఎలా చేయాలో నేర్చుకున్నాను, కానీ నాపై ఇద్దరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీని కొందరు హస్తగతం చేసుకోవడం కోసమే నన్ను పార్టీల నుంచి సస్పెండ్ చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే విమానంలో ప్రయాణం చేసిన తర్వాత హరీష్ రేవంత్ కు సరెండర్ అయ్యాక తనపై ఈ కుట్రలు ప్రారంభమయ్యాయని అన్నారు. వ్యక్తిగత లబ్ధి పొందాలనుకుంటున్న వారే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించేలా కుట్ర పన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి రేవంత్ తో హరీష్ రావు సరెండర్ అయ్యారని కవిత ఆరోపించారు. రేపు నా పరిస్థితి కేటీఆర్ కు, కేసీఆర్ కు కూడా రావచ్చు. పార్టీలో ఏం జరుగుతుందో ఆలోచించండి నాన్న అని కేసీఆర్ ను కోరారు. హరీష్ రావుపై ఆరోపణలు ఒక్కరోజు మాత్రమే మీడియాలో వస్తాయి. హరీష్ రావుపై ఎలాంటి అభియోగాలు ఎవరూ చేయరని అన్నారు. హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డాడని, కాళేశ్వరంలో జరిగిన అవినీతి డబ్బులతో 2018 ఎన్నికలలో 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం తనకు స్పష్టంగా తెలుసని, కేటీఆర్ ను సైతం ఓడించడానికి సిరిసిల్ల 60 లక్షల రూపాయలు తన బంధువుల ద్వారా పంపారని అన్నారు. ట్రబుల్ క్రియేట్ చేసి సాల్వ్ చేసినట్లు మీడియాలో కథనాలు రాయించుకుంటారని అన్నారు. గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిండ్రు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్, నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం, నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డు పరిధిలో గంగపుత్ర వినాయక మండలి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు. గంగపుత్ర వినాయక మండలి వినాయక విగ్రహానికి మొదట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర వినాయక సంఘం సభ్యులు ప్రశాంత్ గౌడ్ ని సాల్వతో సత్కరించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు నాయకులు ప్రశాంత్, సతీష్,
తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా బెండలపాడులో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. గ్రామ దేవతకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ఇళ్లు కేటాయించినందుకు రేవంత్ లబ్ధిదారులు సన్మానించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందని సీఎం రేవంత్ అన్నారు. కవిత చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. హరీష్, సంతోష్ వెనుక ఉన్నానని కొందరు అంటున్నారు. కవిత వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుక లేను. చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దు. గతంలో ఇతరులను ఎదగనీయని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళను వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడెవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రి జిల్లా బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన సీఎం.
బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.